బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర కర్నూలు అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కర్నూలు అసెంబ్లీకి బీజేపీ తరపున పోటీ చేయాలనుకున్నారు. పొత్తులో భాగంగా కర్నూలు సీటు తెలుగుదేశం పార్టీకి వెళ్లడంతో రాఘవేంద్ర కొన్ని రోజులుగా బీజేపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. కర్నూలు అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధిష్టానం రాఘవేంద్రతో చర్యలు జరిపి నామినేషన్ కార్యక్రమాన్ని ఉపసంహరించే విధంగా చేశారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భారత్ విజయం కోసం ప్రచారం చేస్తామని రాఘవేంద్ర ప్రకటించారు. సో కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ జిల్లా రాష్ట్ర నాయకత్వము బుజ్జగంకి అవకాశం ఇచ్చారు. రాబోయే రోజుల్లో నీకు ఒక మంచి బాధ్యత ఇస్తామని చెప్పారు కాబట్టి చాలా సంతోషం. సో అందరి సమక్షంలో జరిగింది. మద్దతు ఇచ్చి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక కీలకమైన బాధ్యతని అప్పచెప్తామని హామీతోనే నేను విత్డ్రా అయ్యి రావాల్సి వచ్చింది ఉన్నట్టు. సరే రావాలన్నా స్టార్ట్. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారములు. మనందరం కూడా ఎన్నికల సన్నాహాల్లో ఉన్నాం. గత వారం రోజులుగా కర్నూలుకు సంబంధించి మా రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర గారు కొంచెం కలత చెందిన మాట వాస్తవమే. తర్వాత పార్టీ దీన్ని సీరియస్గా భావించి ఆయన్ని తిరిగి పార్టీలోనే కొనసాగాలని మరియు ఉమ్మడి అభ్యర్థి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఏదైతే నిర్ణయం మేరకు పొత్తు ధర్మాన్ని పాటించాలని చెప్పి చిన్న చిన్న సమస్యలున్నా మనం పరిష్కరించుకునే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిని భరత్ గారిని గెలిపించాలని చెప్పి కోరినాం. ఆ విధంగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానిగా మూడవసారి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఏర్పడుతుంది. కర్నూలులో కూడా దానికి తగినట్టుగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలిచినట్లయితే అభివృద్ధి బాగా జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు వారు కూడా నిర్ణయం వారు ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఈరోజు అనుకున్నది విత్డ్రా చేసుకోవడం జరిగింది. వారికి మేము పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కర్నూలు అభివృద్ధి దృష్ట్యా మన రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఏదైతే రాష్ట్ర పార్టీ అలయన్స్ పెట్టుకోవడం జరిగిందో అదేవిధంగా కర్నూలు కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నాం. భారత్ మాతా కీ జై. నేను మొదట అంటే వాస్తవంగా కొన్ని కారణాల వల్ల నేను నామినేషన్ వేద్దామని అంత ప్రిపరేషన్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే ఇంకొక గంటలో నామినేషన్ ఇప్పటికల్లా అయ్యిండేది. కానీ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి చొరవతో నన్ను పెద్దలైనటువంటి టీజీ వెంకటేష్ గారి సమక్షంలో కూర్చోబెట్టి ఈ సమస్యని మొత్తం అందరు కలిసి చర్చించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో నాకు ఉన్నతమైన స్థానం కల్పించి ఖచ్చితంగా కర్నూలు భవిష్యత్తు మీతో ఖచ్చితంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను సంప్రదించి ఈ కూటమి చర్చల్లో ఖచ్చితంగా మీరు భాగం కావాలి, ఈ కూటమిలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు పనిచేయాలని చెప్పి వాళ్ళు గట్టిగా నా మీద ఒక నమ్మకం ఉంచి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అని నన్ను ఒప్పించడం జరిగింది. ముందుగా పురంధేశ్వర గారు కూడా నా ధన్యవాదాలు. మేడం, మీరు అనుకున్నట్టు ఏమి సాధించుకోవాలనుకుంటున్నారో మేము దానికి కట్టుబడి ఖచ్చితంగా మేము దాన్ని 100% సాధిస్తామని నేను కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. చాలా చర్చలు జరిగాయి. చర్చల్లో భాగంగా నేను ఈ నామినేషన్ ప్రక్రియ విత్డ్రా కావడం జరిగింది. సో జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నుంచి కూటమి అభ్యర్థిని గెలిపించాలని 100% కృషి చేస్తూ నేను తిరగడం జరుగుతుంది.
భరత్ అనే ఒకటే కాదు, అందరికీ నేను ఖచ్చితంగా సపోర్టు మద్దతు ఇస్తూ ఈ జిల్లాలో ఖచ్చితంగా అన్ని ఏరియాల్లో తిరుగుతూ వాళ్ళకు కూడా మద్దతు ఇస్తూ నా మార్క్ ఏదో నేను ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో చూపిస్తానని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.